మా ఇంటికైతే కొత్త లవ్లీ స్వీట్ గెస్ట్స్ అయితే వచ్చారనమాట. ఎవరు అనుకుంటున్నారా? సపోటాలు ఫ్రెండ్స్. మా వాళ్ళైతే వచ్చేటప్పుడు పచ్చి కాయలు తీసుకొచ్చారనమాట, సపోటాలు. అవి తినడానికైతే కుదరదు కదా, అందుకని వాటిని అయితే పండబెట్టాలన్నమాట. అదేనండి, అంటే అవి పండితేనే కదా మనం తినడానికి వచ్చేది, అందుకని అలా అన్నాను అనమాట. ఇప్పుడైతే నేను నాకు తెలిసిన మెథడ్లో ఇలా పండబెడుతున్నాను అనమాట. అంటే ఒక పెద్ద డిష్ తీసుకున్నాను, దాంట్లో ఒక న్యూస్ పేపర్ అయితే వేశాను. న్యూస్ పేపర్ వేసి మంచిగా అన్నీ అలా సదిరేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే నేను కోవిడ్ టైంలో అనుకుంటా పపాయాస్ అప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి పపాయాలు అవన్నీ తినాలన్నారు కదా. అయితే ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పపాయా తీసుకున్నాను అనమాట. అబ్బాయి వీక్లీ వన్స్ అలా వచ్చేవాడు. అతని దగ్గర అడిగితే అంటే పచ్చివి తీసుకొస్తారు కదా, కొంచెం దోరకాయలు, మరీ పండు కాదు మరీ పచ్చి కాకుండా కొంచెం గట్టి కాయలు అయితే తీసుకొచ్చేవాడు. నేను మా దగ్గరికి రాగానే అవి ఏమైపోయాయంటే కుళ్ళిపోయాయి. అయితే సరే అని ఒకరోజు అడిగితే ఏంటి ఇలా కుళ్ళిపోతున్నాయంటే, అమ్మ ఇవి దోరకాయలు కదా కొంచెం గట్టిగా ఉన్నాయి, అవి మెత్తబడాలంటే న్యూస్ పేపర్ చుట్టేయండి మొత్తము, అప్పుడైతే అవి చక్కగా మంచిగా పండుతాయి అని అన్నాడు అనమాట. సరే అని ఆ మెథడ్ అయితే నాకు గుర్తొచ్చి మొత్తం ఆ డిప్ప నిండా అలా సదిరేసాను అనమాట. వీటిలో కొన్ని మరీ పచ్చివి కాకుండా కొన్ని దోరకాయలు కూడా ఉన్నాయి, అవి వేరే సపరేట్గా తీసుకుని వేరే డిష్లో అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం అన్నీ పచ్చికాయలేనమాట. అందుకని నేను ఇలా డిప్పలో పేపర్ వేసుకుని ఆ పేపర్లో ఈ కాయలన్నీ సదురుకొని మళ్ళీ దానిపైన ఇంకో న్యూస్ పేపర్ కూడా కవర్ చేసేసానమాట. అప్పుడు మంచిగా అవి మగ్గుతాయి కదా, మళ్ళీ కవర్ అనేది అలా పెట్టాను, దానివల్ల త్వరగా ముగ్గుతాయి కదా అని అలా కవర్తో అయితే కవర్ చేశాను అనమాట. మనం దీన్ని అంటే నైట్ మధ్యాహ్నం పెట్టామనుకోండి, తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఒకసారి అలా చెక్ చేసుకుంటూ ఉంటే ఏమేమి పండినాయి ఏంటో చూసుకుంటే సరిపోతుంది. నాకైతే మంచిగానే వర్క్ అయింది ఫ్రెండ్స్. నాకైతే ఈ మెథడ్ బాగానే నచ్చింది. నేను ఎప్పుడు ఇలా పచ్చికాయలు తీసుకొచ్చినా నేను ఇదే మెథడ్ అయితే యూజ్ చేశాను. మరి మీకు వేరే ఏదైనా మెథడ్ తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా మళ్ళీ ఇంకొకసారి అది ఫాలో అవుతాను. అలాగే సపోటాస్తో పాటు చింతమకాయలు కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చాలా చింతమకాయలు తీసుకొచ్చారు. మీలో ఎంతమందికి చింతమకాయలు అంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే పింక్ కలర్లో అండ్ గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి, అంటే కొన్ని దోరకాయలు కొన్ని పండుకాయలు. రెడ్ కలర్లో ఉన్నాయి అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, కానీ ఆ గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఉన్నాయి అయితే కొంచెం వగరుగా ఉన్నాయి అన్నమాట. నాకైతే అంతగా ఇష్టం ఉండదు ఇవి తినడానికి. మా అబ్బాయి బాగానే తింటున్నారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకైతే తెలియకపోవచ్చు. మా పిల్లలే ఏంటమ్మా ఇది అని అడిగారనమాట. ఇది చింతమకాయలరా. అప్పుడప్పుడు మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చెట్టు చింతమ్మ చెట్టు, ఇది తాటి చెట్టు, అలా ఇది ఈత చెట్టు అని చెప్తా ఉంటాను. అంటే ఈ మొక్క నుంచి మనకి ఇది వస్తుంది నాన్న ఫ్రూట్ తినడానికి, ఈ మొక్క నుంచి ఇలా మనం రైస్ వస్తుంది, అలాగే ఆవులు ఇవి తింటాయి అలా చెప్తా ఉంటాను అనమాట. అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చింది అని. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. ఫ్యూచర్లో ఎప్పుడైనా గార్డెనింగ్ చేయాలి అనే కోరిక ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఆ మొక్కతో అలా పొలాలు అలా వెళ్ళినప్పుడు అలా చెప్తా ఉంటారనమాట. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వింటారు. మీలో ఎంతమందికి గార్డెనింగ్ ఇష్టం ఫ్రెండ్స్ నాకు చెప్పండి. అలాగే ఇవి త్వరగా పాడైపోతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకనో మరి. ఇవాళ తీసుకొస్తే రేపటికల్లా పాడైపోతున్నాయి, బూజొచ్చేస్తున్నాయి. వాటిని ఏం చేస్తే పాడవకుండా ఉంటాయి అనే టిప్ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీజ ఫర్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.